మీరు చూస్తున్నారు ఓ సినిమా షూటింగ్ సమయంలో తన చీలమండ బెనికిందని అందుకే జపాన్ వెళ్ళలేకపోతున్నానట్లు ప్రకటించాడు. డిస్ట్రిబ్యూటర్ల టీం ప్రమోషన్స్లో పాల్గొంటుందంటూ సమాచారం అందించాడు. విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రభాస్ చేసిన ట్వీట్కి సంబంధించి ప్రభాస్ ద స్టార్ ఆఫ్ ద ఫిలిం వాజ్ స్కెడ్యూల్డ్ టు విజిట్ జపాన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఆన్ December 18th on Wednesday. Due to a sprain during film, the visit to Japan has been cancelled. Director Naga Ashwin is scheduled to visit Japan. The Japan premiere on Wednesday, December 18 will go ahead as scheduled. అంటూ కూడా చెప్పుకొచ్చిన ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్వేస్ ఫర్ షౌటింగ్ సో మచ్ లవ్ ఆన్ మీ అండ్ మై వర్క్. I had been looking forward to going to Japan for a long time. However, I'm very sorry to say that I sprained my ankle during filming and was unable to attend. Our distributor Twin has been extremely supportive and we are grateful for all their efforts in getting Kalki 2898 AD ready for release on Friday, January 3rd. I hope to see you soon అంటూ కూడా ప్రభాస్ టీమ్ అండ్ ప్రభాస్ చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు. అందరికీ కృతజ్ఞతలు చెబుతూనే జపాన్కి ఐ హ్యాడ్ బీన్ లుకింగ్ ఫార్వర్డ్ టు గోయింగ్ టు జపాన్ ఫర్ అ లాంగ్ టైమ్. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నాను కానీ ఐఎమ్ వెరీ సారీ అని చెప్తున్నాడు. కాలు బెనికింది అంటూ కూడా యాంకిల్ చీలమండ బెనికింది అంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం మీరు చూడొచ్చు. మై యాంకిల్ డ్యూరింగ్ ఫిల్మింగ్ అండ్ వాజ్ అనేబుల్ టు అటెండ్ అంటూ కూడా తనకు గాయమైంది షూటింగ్ సందర్భంలో, అందుకే నేను అటెండ్ కాలేకపోతున్నానంటూ కూడా ప్రభాస్ చెప్పుకొచ్చాడు. అవర్ డిస్ట్రిబ్యూటర్ ట్విన్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్ అండ్ వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ దేర్ సపోర్ట్. డిస్ట్రిబ్యూటర్స్ ట్విన్ ఆ టీం కూడా జాయిన్ అవుతుందంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భానికి సంబంధించిన ఆ డీటెయిల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఇటు ప్రభాస్ గాయం అయిన తర్వాత ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు? ప్రస్తుతం ఆయన చికిత్స కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రజెంట్ ఆయన సిచ్యువేషన్ ఏంటి? ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ప్రభాస్ రాజా సాబ్ షూటింగ్ సమయంలో యాంకిల్ దగ్గర బెనకటం జరిగింది. దాంతో ఆయన ప్రస్తుతానికైతే రెస్ట్ లో ఉన్నారు. ఇది చిన్న ప్రమాదం, దీని గురించి అభిమానులు కానీ ఎవరు కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ షార్ట్ టైంలో, ఎందుకంటే 18th ప్రీమియర్ ఉంది, జపాన్ వెళ్లాల్సిన షెడ్యూల్ ఉంది కాబట్టి దానికి ఆయనకి నడవటం ఇబ్బంది అవుతుంది. మరలా ఆ పెయిన్ తోటి అలాగే నడిస్తే ఇంకొంచెం ప్రమాద తీవ్రత ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి సో డాక్టర్లు నడవద్దు, రెస్ట్ తీసుకోమని చెప్తున్నందువల్ల ఆయన జపాన్ పర్యటనని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రద్దు చేసుకున్నారు. డైరెక్టర్ నాగా అశ్విన్ వెళ్తున్నారు. కల్కి సినిమా మన టాలీవుడ్ లో కాదు, భారత చలనచిత్ర పరిశ్రమలోనే ఒక ప్రపంచాన్ని సృష్టించింది, గొప్ప విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు. ప్రభాస్ కెరీర్ లో ఒక మంచి మైలురాయిగా నిలిచిన ఈ సినిమా జనవరిలో జపాన్ లో విడుదల అవుతుంది. దానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల కోసమే డైరెక్టర్ నాగా అశ్విన్, ప్రభాస్ అందరూ కూడా జపాన్ వెళ్లాలనుకున్నారు. కానీ అనుకోని సంఘటన తనకు యాంకిల్ దగ్గర పెరగటంతో సో మరలా అలాగే నడిస్తే ఇంకొంచెం ప్రమాద తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి డాక్టర్ల సూచన మేరకు ఆయన ఈ టూర్ ని ఆయన క్యాన్సిల్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే అది చాలా చిన్న ఇష్యూనే, ఒక 2 weeks రెస్ట్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ 2 వారాల రెస్ట్ తర్వాత మిగిలిన ఆయన షూటింగ్ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. అంటే ఇక ప్రమోషన్స్ లో ఆయన టీమే పాల్గొంటుందా కొన్ని రోజుల పాటు, లేకపోతే ఆయన కూడా పాల్గొనే అవకాశం ఉందా? ఈ జపాన్ రిలీజ్ అయ్యే కల్కి సినిమా జపాన్ టూర్ లో మాత్రం ఖచ్చితంగా ఆయన పాల్గొనే అవకాశం లేదు. ఎందుకంటే ఈ 2 weeks లో ఆయన రెస్ట్ లోనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ నెక్స్ట్ వీక్ అక్కడ సినిమా రిలీజ్ అవుతుంది. ఒకవేళ సినిమా అక్కడ కూడా అనూహ్యమైన విజయం సాధించి ప్రేక్షకుల నుంచి, జపాన్ ప్రేక్షకుల నుంచి కూడా మంచి అప్లాజ్ వస్తే ఖచ్చితంగా అక్కడికి మరలా తర్వాత ఆయన జనవరిలో వెళ్లే అవకాశం ఉంటుంది తప్పితే ఈ ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ లో మాత్రం ప్రభాస్ పాల్గొనే అవకాశం లేదు. రైట్ రవిచంద్ర, మొత్తానికి అయితే మాత్రం ప్రభాస్కి గాయమైంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ మీరు చూడొచ్చు. రెబల్ స్టార్ ప్రభాస్కు గాయమైంది. సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్కు గాయమైంది. జపాన్లో వచ్చే నెల 3వ తేదీన రిలీజ్ అయ్యే కల్కి ప్రమోషన్లకు హాజరవ్వట్లేదంటూ కూడా ప్రభాస్ వెల్లడించారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో తన చీలమండ బెనికిందని అందుకే జపాన్ వెళ్ళలేకపోతున్నట్లు ప్రకటించారు ఆయన. డిస్ట్రిబ్యూటర్ల టీం ప్రమోషన్స్లో పాల్గొంటుందంటూ ఆయన సమాచారం అందించారు. ప్రస్తుతం ఫ్యాన్స్ అయితే మాత్రం కాస్త ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. తను
బాగానే ఉన్నానంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ప్రమోషన్స్కి సంబంధించి జపాన్లో జరిగే ప్రమోషన్స్కి సంబంధించి జపాన్లో వచ్చే నెల 3వ తేదీన రిలీజ్ అయ్యి కల్కి ప్రమోషన్లకు సంబంధించి హాజరవ్వట్లేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జరిగే కార్యక్రమాలకి హాజరవుతాను, ప్రస్తుతం నేను కోలుకుంటున్నాను, నేను చికిత్స తీసుకోవడం జరుగుతోంది, కోలుకుంటున్నానంటూ ఆయన చెప్పుకొచ్చిన సందర్భాన్ని మీరు చూస్తున్నారు ఆ టీవీ స్క్రీన్ మీద. అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం ఆయన త్వరగా కోలుకోవాలని, ప్రమోషన్స్లో ఆయన కూడా భాగస్వామ్యం అయితే బాగుంటుందంటూ కూడా ఆశాభాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఒకవేళ ఆయన త్వరగా కోలుకుంటే కనుక ఆ తర్వాత నుంచి జరిగే ప్రమోషన్స్లో ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. ఆ సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అయితే మాత్రం ఆయన మాత్రం ఒక ట్వీట్ చేశారు, థ్యాంక్ యూ ఆల్వేస్ షోరింగ్ సో మచ్ లవ్ ఆన్ మీ అండ్ మై వర్క్. ఐ హ్యాడ్ బీన్ లుకింగ్ ఫార్వర్డ్ టు గోయింగ్ టు జపాన్ for a long time. However, I'm very sorry to say that I sprained my ankle during filming and was unable to attend. Our distributor Twin has been extremely supportive and we are grateful for all their efforts in getting Kalki 2898 AD ready for release on Friday, Jan 3rd అంటూ కూడా మీరు చూస్తే కనుక అందరికీ ఆయన కృతజ్ఞతలు చెప్తున్నారు. మీ ప్రేమ, మీ అభిమానానికి, నా మీద కురిపిస్తున్న ప్రేమాభిమానాలకు, నా వర్క్కి సంబంధించి మై వర్క్, నా పని మీద, నా మీద మీరు కురిపిస్తున్న ప్రేమాభిమానాలకి కృతజ్ఞతలను చెబుతూనే నేను ఎప్పటి నుంచో జపాన్ వెళ్ళాలనుకుంటున్నాను, నేను సుదీర్ఘంగా అనుకుంటున్న మాట అది, కానీ నేను వెళ్ళలేకపోతున్నాను, ఐఎమ్ వెరీ సారీ అని చెబుతూనే నా చీలమండకు గాయమైంది, బెనికింది, ఫిల్మింగ్ అంటే షూటింగ్ చేస్తున్న సందర్భాలు అందుకే వెళ్ళలేకపోతున్నాను, అందుకే హాజరు కాలేకపోతున్నాను చెప్తూనే డిస్ట్రిబ్యూటర్స్ టీం వెళుతుందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ కు గాయమైంది. సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ కి గాయమైంది. జపాన్లో వచ్చే నెల 3వ తేదీన రిలీజ్ అయ్యే కల్కి ప్రమోషన్లకు హాజరు అవ్వట్లేదంటూ కూడా వెల్లడించాడు ప్రభాస్. దానికి సంబంధించి మీరు చూస్తున్నారు. ఓ సినిమా షూటింగ్ సమయంలో తన చీలమండ బెనికిందని, అందుకే జపాన్ వెళ్ళలేకపోతున్నానంటూ ప్రకటించాడు. డిస్ట్రిబ్యూటర్ల టీం ప్రమోషన్స్లో పాల్గొంటుందంటూ సమాచారం అందించాడు. విజువల్స్ మీరు చూడొచ్చు. ప్రభాస్ చేసిన ట్వీట్కి సంబంధించి, ప్రభాస్ the star of the film was scheduled to visit Japan for the first time on December 18th on Wednesday. Due to a sprain during film, the visit to Japan has been cancelled. Director Naga Ashwin is scheduled to visit Japan. The Japan premiere on Wednesday, December 18 will go ahead as scheduled అంటూ కూడా చెప్పుకొచ్చిన ఆ విజువల్ని మీరు చూస్తున్నారు. థ్యాంక్ యూ ఆల్వేస్ ఫర్ షౌరింగ్ సో మచ్ లవ్ ఆన్ మీ